హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకాడమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల కోసం మనకి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది ఒకటి ఉంది మన కాన్సెప్ట్లో, సిలబస్లో. ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని మనకు గతంలో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రత్యేకం సబ్జెక్టుగా పెట్టున్నారు. సిలబస్ చేంజ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఎక్కడ మెన్షన్ చేశారంటే ఏపీ హిస్టరీలో లాస్ట్ యూనిట్లో ఒక ప్రత్యేకంగా ఒక కాన్సెప్ట్గా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని చేర్చారు. అదేవిధంగా మనకి ఎకానమీలో ఏపీ ఎకానమీలో ఫస్ట్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ గురించి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి చదవాలా సార్ అని అడిగితే ఖచ్చితంగా చదవాలి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి మీరు ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నీటి వివాదాలు ఉన్నాయి. అందులో పోలవరం ప్రాజెక్టు ఉంది. జలశక్తి శాఖ మంత్రికి సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు లేదా ఆస్తులు లేదా సంస్థలు, ఈ భూములు ఇలాంటివన్నీ కూడా ఎలా పంపిణీ చేశారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి విషయాలు, వాటిపైన ఏ కమిటీ వేశారు, రాష్ట్రాన్ని విభజించడం కోసం వేసిన కమిటీలు ఏమిటి, వీటి గురించి మొత్తము ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని చదవాలి. మన ఏపీ ఎకానమీ ఫస్ట్ యూనిట్ అదే, ఏపీ హిస్టరీలో లాస్ట్ యూనిట్లో కాన్సెప్ట్ అదే. కాబట్టి ఖచ్చితంగా వీటిని చదవండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని వదులుకోవద్దు. ఖచ్చితంగా ఒక 3 నుంచి 4 ప్రశ్నలు వచ్చే ఛాన్సెస్ ఉంది, లేదా ఇంకా ఒక 5-6 ప్రశ్నలు కూడా రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా చదవండి. అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి, ఏపీ ఎకానమీకి సంబంధించి బెస్ట్ టెస్ట్ సిరీస్ను బడ్జెట్ పైన, సర్వే పైన, మనకి కొత్తగా వచ్చినటువంటి ఏపీ గవర్నమెంట్ పైన అన్నీ కూడా మనకి ప్రశ్నలు అనేవి యాడ్ చేయడం అనేది జరుగుతున్నది. మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఆ టెస్ట్ సిరీస్ని కరెంట్ అప్డేట్తో పాటు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఒకసారి గమనించండి, కేవలం 499 రూపీస్ మాత్రమే. ఎకానమీ వెంకటేశ్వర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని 1000 బిట్లను తీసుకురాబోతున్నాను. వాటిని అక్టోబర్ 4 తారీఖున అప్లోడ్ చేయబోతున్నాను. ఒకసారి గమనించండి. ప్రస్తుతం అయితే ఆ దాని ప్రైజు 399 రూపీస్కే ఇస్తున్నాం. అక్టోబర్ 4వ తారీఖున 499 రూపాయలకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ప్రైజును పెంచడం అనేది జరుగుతుంది. డిఎస్సి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ బిట్స్ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. వీటిని చదివితే డిఎస్సి వాళ్ళ కోసం 100% చదువు సరిపోతుందని నమ్ముతున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.